నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా దర్బార్కి ఫిర్యాదుల వెల్లువ, బాధితులకి భరోసా ఇచ్చిన మంత్రి నారా లోకేష్. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి రజనీ, మెడికల్ కాలేజీలపై స్పష్టత లేదని విమర్శలు. నాట్కో క్యాన్సర్ సెంటర్ అద్భుతంగా ఉంది, కితాబిచ్చిన గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరిలో జరుగుతున్న ఈ కార్యక్రమం బుధవారంతో 32 రోజుకి చేరింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు మాత్రమే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యల్ని లోకేష్ కు వివరిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ముప్పాల గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని జగన్నాథం అనే వ్యక్తి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భారీ వర్షాల కారణంగా నష్టపోయిన తమని ఆదుకోవాలని కుంచనపల్లి ప్రాతూరు ప్రాంత రైతులు లోకేష్ ని కోరారు. కూటమి ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందని మాజీ మంత్రి విడుదల రజనీ తెలిపారు. శ్యామలానగర్ లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం రజనీ మాట్లాడారు. ఏపీకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో వైద్య కళాశాలల ఏర్పాటుకి జగన్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. 100 ఏళ్లలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయని, రాత్రికి రాత్రే మెడికల్ కాలేజీ నిర్మాణం జరగదని అన్నారు. ఈ ఏడాది రావాల్సిన 5 మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని, తమ ప్రభుత్వం నిర్మించిన 17 కళాశాలల బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. జగన్ పై కక్షతో విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ మీద అనేక రకాల కన్ఫ్యూజన్స్కి దారితీస్తుంది. సో దీని గురించి మాట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మీ అందరు కూడా చూసినట్టయితే పోస్ట్ బైఫోకేషన్ అంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో అంటే టెరిషరీ కేర్కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉండిపోయాయి. సో మనకు ఈ టెరిషరీ కేర్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా మనము మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలన్నీ కూడా మన రాష్ట్రంలోనే అందాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన. మన వాళ్ళందరికీ కావాల్సినటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్, ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనమే ఎక్విప్ కావాలి భవిష్యత్ కాలంలో అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో, ఒక దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ మెడికల్ కాలేజ్ రావటం వల్ల పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన ఆరోగ్య సేవలు, ఉచితమైన ఆరోగ్యం మన రాష్ట్రంలో ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు చూసినట్టయితే ప్రతి పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒక కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టి సుమారు 8,500 కోట్ల
బడ్జెట్తో మరి ఈ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో రావాలన్నా, ఒక మెడికల్ కాలేజ్ తేవాలన్నా ఓవర్ నైట్లో అయిపోదు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఒక మెడికల్ కాలేజ్ మనం తీసుకురావాలంటే దానికి సరిపడేటువంటి ఫస్ట్ మనకు ఒక ల్యాండ్ ఉండాలి, సరిపడేటువంటి 330 బెడెడ్ హాస్పిటల్ ఫుల్ ఫంక్షనాలిటీతో విత్ అప్రోప్రియేట్ కావాల్సినంత మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ అన్ని హంగులతో కూడా మనకు టోటల్ ఫంక్షనింగ్లో ఉండాలి. అంటే ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటే ఈ హాస్పిటల్ ఈ విధంగా ఫంక్షనింగ్లో ఉండాలి. అప్పుడు కానీ మనము దానికి ఇంకా కొంత క్రైటీరియా ఉంటుంది, దానికి కొంత సర్టెన్ టైం అంతా ఉంటుంది. సో దాన్ని మనము చూపిస్తా ఒక మెడికల్ కాలేజ్కి మనము అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇట్స్ ఎ టైం టేకిన్ ప్రొసీజర్. ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటే మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1923వ సంవత్సరం అప్పట్లో మనకు మొట్టమొదటి కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ మరి అప్పుడు మనకు వచ్చింది. అంటే 1923 నుంచి మీరు చూసుకున్నట్టయితే 2023 వరకు అంటే 100 సంవత్సరాలలో మనకు ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ అన్ని 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెసే మన రాష్ట్రానికి మనకు ఉన్నాయి. అంటే 11 గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఉంటే వీటిని మళ్ళా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి 3820 కోట్లతో మరి వీటిని కూడా నాడు నేడులో రివాంప్ చేస్తూ మరి వీటిని కూడా బాగు చేస్తూ మరి కొత్త మెడికల్ కాలేజ్ 17 తీసుకురావాలనేటువంటి అడుగులు ఏ విధంగా వేస్తారో మీరు చూస్తున్నారు. అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, 100 సంవత్సరాలకి 11 మెడికల్ కాలేజెసే మనకు అందుబాటులో ఉంటే 5 సంవత్సరాల కాలంలో 5 మెడికల్ కాలేజెస్ని ప్రారంభించి ఇంకొక 5 మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం మనకు రావాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్కి మనం చూసినట్టయితే ఇంకొక 7 మెడికల్ కాలేజ్ మనం ప్లాన్ చేసుకున్నాం. అంటే ఈ 17 మెడికల్ కాలేజ్ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఈ 17 మెడికల్ కాలేజెస్ ఒక యాక్షన్ ప్లాన్ అనేది మనం వేసుకున్నాం. ఏంటి యాక్షన్ ప్లాన్ అంటే ఫస్ట్ ఫేజ్లో ఒక 5 మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, సెకండ్ ఫేజ్లో ఇంకొక 5 మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఆ తర్వాత ఫేజ్లో ఇంకొక 7 మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అనేది ఒక యాక్షన్ ప్లాన్ ఫేజ్డ్ మేనర్గా 3 ఫేజెస్ కింద మనం పెట్టుకున్నాం. అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వం వచ్చినాక కోవిడ్ పాండమిక్ వల్ల దేశమే స్తంభించిపోయింది. అలాంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలి, ప్రజలు ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇబ్బంది పడకూడదు, ఇంకో రాష్ట్రానికి మనం వైద్యం కోసం పోయేటువంటి పరిస్థితి భావి తరాలకు రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన చేసి మరి అంత కోవిడ్ పాండమిక్ని కూడా మనం ఎదుర్కొని రావాల్సినటువంటి 5 మెడికల్ కాలేజ్ని లేట్ అయినప్పటికీ కూడా అవసరమైనటువంటి మేరకు ఖర్చుని అన్ని విధాలుగా కూడా మనం అన్ని రిసోర్సెస్ని కూడా ప్రాపర్గా అక్యుములేట్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని మరి చేయాల్సినటువంటి ఖర్చును కూడా చేసి అన్ని విధాలుగా అటు రిక్రూట్మెంట్ అయితేనేమి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అయితేనేమి ప్రతిదాన్ని కూడా మనం జాగ్రత్త చేసుకొని మరి ఈ 5 మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చాము. 5 మెడికల్ కాలేజ్ని మరి లాస్ట్ ఇయర్ మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ప్రారంభించారు. మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్లో మనం మాట్లాడుతున్నటువంటి 5 మెడికల్ కాలేజెస్ వాటి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మా టెన్యూర్లోనే మేమున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దానికి తగినటువంటి కొంత గ్రౌండ్ వర్క్ అనేది మేము పూర్తి స్థాయిలో కూడా మేము చేయడం జరిగింది. ఇంకా కొంత చేయవలసింది ఉంది. ఆ చేయవలసింది కూడా ఇప్పుడు ప్రభుత్వంగా ఆ బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చి ఈ 5 కాలేజీలు మరి ఈ సంవత్సరం అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో ఆ 5 కాలేజీలని మరి రావాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఏ కాలేజ్ కూడా మరి ఇప్పటికి కూడా మనకు వీటి మీద
ఒక ప్రాపర్ క్లారిటీ అనేది లేదు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాట్కో క్యాన్సర్ సెంటర్ ని బుధవారం గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. వైద్యులు, పార్టీ నాయకులతో కలిసి ఆసుపత్రిలో ఆధునిక పరిజ్ఞానం, మౌలిక వసతులు, ఇతరితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో రాము మాట్లాడారు. తమ నియోజకవర్గంలో కూడా క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో నాట్కో సెంటర్ ని పరిశీలించడం జరిగిందని చెప్పారు. నాట్కో సెంటర్ తో పాటు అందులో విధులు నిర్వహిస్తున్న వైద్యుల పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. అంటే ఈ హాస్పిటల్లో నేను చదువుకున్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాను. అంతకు ముందు నుంచి కూడా తెలుసు అందరికీ. ఎక్కడ చిన్నప్పుడు ఒకసారి ఎక్స్కర్షన్ కూడా గుడివాడ నుంచి మరి వచ్చాం ఇక్కడ జీజీహెచ్. సో అంత పేరున్న హాస్పిటల్ ఇది. అంటే ఎంతోమంది, అలాగే జిఎంసి కూడా, గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది. వాళ్ళందరూ నాకు యుఎస్లో కూడా చాలామంది తెలుసు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్. ఇంతమంది ప్రొడ్యూస్ చేసిన ఈ హాస్పిటల్ని దీన్ని సందర్శించడం చాలా గొప్ప విషయంలాగా ఉంది. అన్నిట్లోకి ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే, గుడివాడ కూడా గుడివాడ హాస్పిటల్ని డెవలప్ చేయాలి. అది ఆల్రెడీ జిల్లా హాస్పిటల్లో శాంక్షన్ అయి ఉంది. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి, ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఎలా నడుస్తుంది అనే దాని మీద ట్రై చేస్తానికి ఒకసారి కనుక్కుందాం, చూద్దాం మొత్తం అంతా అని చెప్పి స్టడీ చేయడానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నాట్కో సెంటర్ని సందర్శించడం ఇంకా మంచి అనుభూతి కనపడుతుంది. ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే బాధ లేకుండా అసలు ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు నాట్కో సెంటర్. దీని గురించి కూడా విన్నాను. చాలా చోట్ల మనం ఎక్విప్మెంట్ కొంటాము, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రకరకాల ఎక్విప్మెంట్ తీసుకుని వస్తున్నాము, కొంటున్నాము. కానీ మెయింటెనెన్స్ ఉండక రకరకాలుగా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు గుడివాడ మెడికల్ సెంటర్ చూసుకున్నా కానీ చాలా అద్భుతమైన ల్యాబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ మెయింటెనెన్స్ లేక పెద్దగా ఎవరికి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఏం తేడా జరుగుతుందని చూస్తే మేజర్గా నాట్కో వారు వాళ్ళ సొంత పీపుల్ని ఇక్కడ పెట్టుకుని, అంటే 45 కోట్లు ఆల్రెడీ ఇక్కడ ఖర్చు పెట్టి అన్ని ఎక్విప్మెంటు, బిల్డింగ్స్ అన్నీ కడతమే కాకుండా వాళ్ళ సొంత స్టాఫ్ని పెట్టుకుని మెయింటెనెన్స్ కానీ, నీట్నెస్ కానీ, అంటే ఏ ప్రాబ్లము రాకుండా చూసుకోవడంతో పనిచేస్తూ ఉంది. సో వీళ్ళ ఎలా వర్క్ చేస్తున్నారు అనేది స్టడీ చేసుకుంటానికి వచ్చాను. నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. ఎలాగైనా సరే ఇలాంటి సెంటర్ని, అంటే క్యాన్సర్ సెంటర్ అవసరం లేదు, ఇంకోటి ఏదైనా కానీ సెంటర్ని గుడివాడకు కూడా తీసుకురావాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. బేసికల్ తప్పకుండా ఎవరినైనా ఎక్కడి నుంచి అయినా కానీ అంటే ఫిలాంథ్రఫీ వర్క్ చేయటం అందరికీ అంటే ఫిలాంథ్రఫీ వర్క్ చేయడం అనేది ప్రతి మేజర్ కంపెనీస్ అన్నీ చేస్తూ ఉంటాయి. కానీ డెడికేషన్ ఇక్కడ బాగా కనపడుతుంది నేను చూసిన దానికంటే. ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తాం, ఫిలాంథ్రఫీ చేసాం అనేది కాకుండా అక్కడ కూర్చుని ఇది వర్క్ అయ్యేటట్టుగా చూడటం అనేది నిజంగా నాట్కో వర్కే చెల్లింది. హ్యాట్స్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేస్తున్న ఈ సేవ అందరికీ ఉపయోగపడుతుంది. ప్రివెన్షన్ నుంచి ప్యాలియేషన్ దాకా, ప్రివెన్షన్ నుంచి ప్యాలియేషన్ దాకా ప్రతిదీ ఉంది ఇక్కడ అవైలబుల్. అంటే ముందే రాకుండా ప్రివెంట్ చేయటము, వచ్చిన దాన్ని మనకి ట్రీట్మెంట్ చేయటము, ట్రీట్మెంట్ అయిన దాన్ని మెయింటైన్ చేయటము, ట్రీట్మెంట్ కాలేని పరిస్థితిలో ఉన్నారని ప్యాలియేషన్ అంటారు. ఎందుకంటే క్యాన్సర్ అనేది అంత తొందరగా డిటెక్ట్ అవ్వకపోవడం, ఇంకా అన్ఫార్చునేట్లీ మనకి
ఇండియాలో మెడికల్ అవైలబిలిటీ అంతవరకు రాలేదు. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఇనీషియల్ స్టేజ్లో తెలుసుకోగలం, కానీ చాలా క్యాన్సర్స్ని ఇంకా మనం తెలుసుకోవాలంటే టైం పట్టే పరిస్థితి ఉంది. కూటమి బీసీ నేతలతో త్వరలో గుంటూరు నగరంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అమరావతి రోడ్లోని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం బోనపైన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పాలన కొనసాగుతుందని చెప్పారు. బీసీల సంక్షేమం అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. 220 కోట్ల రూపాయలు బీసీల అభ్యున్నతి కోసం విడుదల చేయడం శుభపరిణామమని అన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా తాను పనిచేస్తానని, అందరికీ పార్టీ న్యాయం చేస్తుందని చెప్పారు. పార్టీ నాయకులు మాణిక్యాలరావు, వంశీ, సుబ్బారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు గారు, మోదీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఈ ముగ్గురు నాయకత్వంలో అన్ని మార్పులు అమల్లోకి వస్తాయి. నమస్కారం. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే ఏదైతే ఎన్నికల హామీలుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పష్టత ఇవ్వడం జరిగింది. ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ యొక్క బీజేపీ నాయకులు పురంధేశ్వర్ గారికి బీసీ యొక్క ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా జనసేన పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందబోతూ ఉన్నాయి, బీసీలకి ఈ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గుంటూరు పట్టణంలో బీసీలందరినీ కూడా సమైక్యపరిచి ఈ ప్రభుత్వానికి ఏదైతే మనకి బీసీలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈరోజు అమలుపరచబోతా ఉందో ఆ మీటింగ్ ద్వారా కూడా మరలా భారీ ఎత్తున ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా మరొకసారి పెద్ద ఎత్తున మేము అభినందన తెలబోతా ఉన్నాం. అంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కావాలి అని. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీలకు అది చేస్తాను ఇది చేస్తానని ఫెడరేషన్లని కార్పొరేషన్లకు ఏర్పాటు చేసి ఒక్క రాజకీయ పదవులు ఇచ్చారు తప్పితే ఎక్కడా కూడా ఆ వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాల వారు ప్రభుత్వ రూపేణా లబ్ధి పొందినటువంటి అంశం ఒక్కటి కూడా లేదు. కానీ ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏదైతే మేము చేస్తామని చెప్పామో దాన్ని చేయడానికి ఒక ప్రణాళికను ముందుకు తీసుకొని ఈ యొక్క చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ని ముందుగా మన శాసనసభలో బిల్లు పెట్టిన తర్వాత కేంద్రానికి నివేదిస్తామని చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అట్లానే బీసీ భవన్లు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ భవన్ల ఏర్పాటు కోసం ప్రతి జిల్లాలో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాటిని ఎక్కడా కూడా ఒక అడుగు కూడా ముందుకు పడకుండా మూలన పడేసినటువంటి సందర్భం. మరలా కూడా బీసీ భవన్లు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. బీసీ భవన్ల ఏర్పాటు వల్ల ఆ జిల్లాలో ఉన్నటువంటి బీసీలు ఒక వేదికగా చేసుకొని వారి యొక్క సమస్యల గురించి కానివ్వండి, బీసీలకి రాబోయేటటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి రావాలో, ఏ విధంగా మనం తెచ్చుకోవాలో ఆలోచన చేసి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటానికి బీసీ భవన్లు ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ భవన్లో తక్కువ రుసుముతో పేద వర్గాల వారు పెళ్లి కార్యక్రమాలు చేసుకుంటానికి, శుభకార్యాలు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మా యొక్క అభిప్రాయం. అందులో భాగంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బీసీ భవన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.
అట్లానే బీసీ స్టడీ సర్కిల్స్లో ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో బీసీ పేద విద్యార్థులు వారికి చదువు కోసం 10 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయమని అధికారులు ఆదేశించడానికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే విదేశీ విద్య గతంలో పేద వర్గాల వారు విదేశాల్లో చదువుకునేటందుకు ప్రభుత్వం సహాయం చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బుట్టదాఖలు చేసింది. మరలా దాన్ని పునరుద్ధరించారు. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2వ తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వచ్ఛత హీ సేవ సెల్ఫీ పాయింట్ ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతని ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19న జీఎంసీ అధికారులు సిబ్బంది అంతా సైకిల్ పైనే విధులకి హాజరు కావాలని చెప్పారు. నగరపాలక సంస్థలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు యాజ్ పర్ షెడ్యూల్ కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ గార్బేజ్ పాయింట్స్ క్లీనింగ్ చేయటం, కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫీసెస్ కానీ ఇట్లా కొన్ని క్లీన్ చేయటం ఈ ప్రాసెస్ జరుగుతుంది. అదే మాదిరిగా శానిటరీ వర్కర్స్కి ఈరోజు కూడా ఫస్ట్ ఎయిడ్ దానికి సంబంధించి ట్రైనింగ్ నిన్న చేశాము, ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అట్లాగే మనకు మలేరియా సిబ్బంది ఉన్నారు. ఇవన్నీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాస్ ఏవైతే మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుని పెట్టుకున్నామో వాటన్నిటిలో కూడా స్ప్రేయింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అయితే రేపు ఇంపార్టెంట్ డే. రేపు అందరూ కూడా నగర ప్రజలందరికీ కూడా అది అఫీషియల్స్ కానీ, తర్వాత వ్యాపారవేత్తలు కానీ, ఎంప్లాయీస్ కానీ, సో అందరూ ఆల్ సెక్టార్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్ అందరూ కూడా రేపు ఒక్కరోజు వాళ్ళు దైనందిక కార్యక్రమాలకి ఎలాంటి వెహికల్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇట్లా ఉపయోగించుకోకుండా సైకిల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సైకిళ్ళు ఉపయోగించుకొని రేపు డే అంతా మేము కూడా రేపు సైకిల్ మీదే ఆఫీస్కి రావడం జరుగుతుంది. సో మా స్టాఫ్ వాళ్ళందరూ కూడా సైకిల్ మీదనే ఆఫీస్కి వస్తారు. కాబట్టి రేపు అందరూ కూడా సైకిళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం జీఎంసీ తరఫున. ఇది కాకుండా ఇంకా డే వారీగా యాక్టివిటీస్, హ్యూమన్ చైన్ ఒకరోజు, అట్లనే హ్యూజ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ ఒకరోజు, తర్వాత మనకి పిహెచ్ వర్కర్స్కి మెగా హెల్త్ క్యాంప్స్, వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్లో ఇన్వాల్వ్ చేయటం, తర్వాత వాళ్ళ చిల్డ్రన్కి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ ఉంటే అది కూడా మనం టేకప్ చేసి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు ఈ ప్రోగ్రాం ద్వారా 15 డేస్ గుంటూరు నగరపాలక సంస్థ డిజైన్ చేసుకుంటుంది. దానికి ముఖ్యంగా ఏంటంటే మీరు మీడియా వారి యొక్క సహకారం, అట్లా ప్రజల సహకారం ఉంటే డెఫినెట్గా ఈ ప్రోగ్రాం ద్వారా మరి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఒక లక్ష్యం పెట్టుకున్నాయో అవి నెరవేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి సహకారం కోరుతున్నాము ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి. ఇదే కాకుండా మీడియా వారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలని ద్వారా మనం కొంత అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే తద్వారా చాలామంది మారుతారు. ముఖ్యంగా స్టూడెంట్స్, పిల్లలు ఈ అలవాటు చేస్తే వాళ్ళు ఇంకా పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్పగలిగే స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇది నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రజలందరూ సహకరించమని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఓపెన్ చేశాము జీఎంసీ పరిధిలో. అందరూ కూడా అక్కడికి వచ్చి సెల్ఫీ పాయింట్, అట్లనే వాళ్ళు సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి దానిలో కూడా పాల్గొనమని ప్రార్థిస్తున్నాను. పాత గుంటూరు రంగబొమ్మ సెంటర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు బుధవారం భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు వరల్డ్ వైడ్ వర్కౌట్ గుంటూరు A1 కన్వెన్షన్ లో జరగనుంది. 95 దేశాల నుంచి ఆన్లైన్ లో ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు లైవ్ వెల్నెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముద్రించిన ఎంట్రీ పాస్లను ఎమ్మెల్యే గల్లా మాధవి బుధవారం ఆవిష్కరించారు. 21న సాయంత్రం 5:30 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని మాధవి పిలుపునిచ్చారు. లైవ్ వెల్నెస్ క్లబ్ నిర్వాహకులు నూతనపాటి గోపీనాథ్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 20 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకి 9848903205 నెంబర్లో సంప్రదించాలని కోరారు.
సెప్టెంబర్ 21వ తేదీ శనివారము గిన్నిస్ రికార్డ్ నిర్వహించబోతూ ఉన్నారు. అంటే వరల్డ్ వైడ్ లో ఈ వరల్డ్ వైడ్ వర్కౌట్ అనేది వెబ్ ద్వారా 95 దేశాలు ఒకటేసారి ఈ ఫిట్నెస్ వర్కౌట్ ప్రోగ్రామ్ లోకి అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడానికి ఒక ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. కాబట్టి మనకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏ కన్వెన్షన్ లో అంటే రేపు శనివారం సాయంత్రం 6ంటికి ఇది ప్రారంభించబోతూ ఉన్నారు. ఈవెంట్ ఆర్గనైజ్ చేయబోతున్నారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ టికెట్స్ ని మీరు యూజ్ చేసుకొని అందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ పార్టిసిపేషన్ కి ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంట్రెస్టెడ్ ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి ఫిట్నెస్ ఫ్రీక్ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఒక ఈవెంట్ లో పాల్పంచుకునే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మోసగాడని ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విమర్శలు గుప్పించారు. గుంటూరు పర్యటనలో భాగంగా బుధవారం మీడియాతో వెనిగండ్ల మాట్లాడారు. వరద విపత్కర పరిస్థితుల్లో నాని రూపాయి సహాయం కూడా చేయలేదని, బాధితులకి తన మొహం కూడా చూపించలేదని మండిపడ్డారు. ప్రజల మీద నానికి ఏ మాత్రం ప్రేమ లేదని అన్నారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే అంటే చంద్రబాబు గారు ఈ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడతాం, ప్రజా చైతన్యం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కనపడి అంటే ఇంకా అదే సొల్లు మాటలు చెప్పుకుంటే అదే పిచ్చి మాటలు చెప్పుకుంటా ఉంటే వర్కౌట్ అవ్వదనే దానికి తెలుసు. ప్రజలు కూడా కొట్టే పరిస్థితికి వస్తారనేది కూడా తెలుసు. సో అందుకని ఇంకేం మాట్లాడాలో తెలియక ఇంకా తప్పుకున్నాడు. అతను ఇంకా చచ్చిపోయిన భావన ఇంకెన్నిసార్లు అడుగుతారని మర్చిపోండి. అంటే వైసీపీ నుంచి కూడా ఎవరు కూడా ఒక్కరు కూడా రాలేదు గుడివాడకి అయితే కనుక. దాంట్లో అయితే అది అందరికీ తెలిసి నేను ముందు నుంచి చెప్తున్నా, అతను మోసగాడని ఫస్ట్ నుంచి అందరికీ చెబుతానే ఉన్నాను నేను క్లియర్గా. అందరికీ ఇప్పుడు తెలిసి వచ్చింది. నిజంగా అక్కడ తను ఎమ్మెల్యేగా లేని రోజు అక్కడ వండను కూడా వండకుండా పారిపోవాల్సిన అవసరం ఏముందనేది ఎవరికి అర్థం కాని మ్యాటర్. కనీసం మనిషి అనేవాడు కూడా కనపడకుండా. సో అతనికి అంటే ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు, అదంతే అందరికీ తెలిసింది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా దర్బార్కి ఫిర్యాదుల వెల్లువ, బాధితులకి భరోసా ఇచ్చిన మంత్రి నారా లోకేష్. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి రజని, మెడికల్ కాలేజీలపై స్పష్టత లేదని విమర్శలు. నాట్కో క్యాన్సర్ సెంటర్ అద్భుతంగా ఉంది, కితాబిచ్చిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.